ఈ రోజు పొద్దున్నుంచి సోషల్ మీడియా మొత్తం మామూలుగా లేదనమాట. అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఇటు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే తెగ కొట్టేసుకుంటున్నారు, తెగ డిబేట్లు చేసుకుంటున్నారు. అసలు మామూలుగా లేదు. చాలా రసాబసాగా అయితే ఉంది టైం లైన్ మొత్తం కూడా. దానికి కారణం ఏంటంటే నిన్న కలేజా సినిమా రిలీజ్ అయితే అయింది కదా. ఆ సినిమాకి సంబంధించిన డే 1 కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు మార్నింగ్ అయితే కొన్ని బాక్స్ ఆఫీస్ సైట్స్ అయితే వాళ్ళైతే పోస్ట్ చేశారు. వాళ్ళు పోస్ట్ చేసిన దాంట్లో కలేజా సినిమాకి డే 1 6.5 crore అయితే వచ్చిందని, ఇది ఆల్ టైమ్ టాప్ 2 అని వాళ్ళైతే పోస్ట్ చేశారు. అయితే ఆల్ టైమ్ టాప్ 1 ఏంటంటే మన గబ్బర్ సింగ్ సినిమా అనమాట. దానికి 8 crores అయితే వచ్చాయి. ఈ విధంగా నెంబర్ 1 లో ఇంకా గబ్బర్ సింగ్ సినిమానే ఉంది, నెంబర్ 2 లో కలేజా నిలబడిందని పోస్ట్ అయితే చేశారు. ఇక్కడే మొదలైందనమాట అసలైన రచ్చ. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఏమో వాళ్ళు పోస్ట్ చేసిన కలెక్షన్స్ ఫేక్ అని, కలేజానే నెంబర్ 1 గా ఉందని వాళ్ళైతే అంటున్నారు. కాదు, గబ్బర్ సింగే నెంబర్ 1 గా ఉందని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఈ విధంగా పొద్దున్నుంచి ఈ రీ రిలీజ్ సినిమాల యొక్క కలెక్షన్స్ పైన వీళ్ళైతే కొట్టుకుంటున్నారు అనమాట. దీనికంటే దారుణమైన విషయం అయితే ఇంకేమీ లేదు. అసలు రీ రిలీజ్ సినిమాలని స్టార్ట్ చేసిందే ఒక ఉద్దేశంతో, కానీ ఇప్పుడు అది వేరొక దారిలో అయితే నడుస్తుంది అనమాట. పాత సినిమాలని మరొకసారి చూసుకుని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అనే ఉద్దేశంతో స్టార్టింగ్ లో రీ రిలీజ్ సినిమాలను అయితే మొదలు పెట్టారు. కానీ అది ఇప్పుడు ఫ్యాన్స్ ఎమోషన్స్ అయితే వీక్నెస్ గా అయితే తీసుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే సినిమాలు కొంటున్నారు. ₹1 లాభాలు వస్తున్నాయి కాబట్టి అలా వరుస పెట్టి రీ రిలీజ్లు అయితే చేస్తున్నారు అనమాట. దానివల్ల అసలు మీరు చూసుకోండి, ఇప్పుడు ఏదన్నా స్టార్ హీరో, ఇప్పుడు పలానా ఏమన్నా రీసెంట్ గా గుంటూరు కారం సినిమా అవ్వచ్చు, లేకపోతే గేమ్ చేంజర్ సినిమా అవ్వచ్చు, మార్నింగ్ షోలు పడకముందే ట్విట్టర్ లో డిజాస్టర్ గేమ్ చేంజర్, డిజాస్టర్ సర్కార్ వారి పాట, డిజాస్టర్ గుంటూరు కారం ఇలాంటి ట్యాగ్స్ అయితే మనకైతే దర్శనం అయితే ఇచ్చినాయి అనమాట. దేవరాజ్ సినిమాకి కూడా అలాగే జరిగింది. అసలు మామూలు సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడే ఇంత టాక్సిక్ గా అయితే మన ఫ్యాన్స్ అయితే తయారయ్యారు. ఇప్పుడు వాటికి తోడు ఈ రీ రిలీజ్ కలెక్షన్స్ గురించి కూడా వీళ్ళైతే కొట్టుకోవడం అయితే మొదలు పెట్టారనమాట. అసలు దీనివల్ల రూపాయి ఉపయోగం అయితే లేదు. ఇలా కొట్టుకోవడం పెరిగిద్ది. ఈ టాక్సిసిటీ ఏదైతే ఉందో అది ఇంకా పెరగబోతుంది ఈ రీ రిలీజ్ సినిమాల వల్ల. ఇంకా ఈ రీ రిలీజ్ సినిమాల ద్వారా ఒక లేకి కల్చర్ అయితే డెవలప్ అవుతుంది అనమాట. అదేంటంటే స్పెషల్ గా ఒక కెమెరా మ్యాన్ అయితే వేసుకుని అక్కడ స్క్రీన్ పైన యాక్టర్స్ ఏవైతే చేస్తారో వాటినైతే వీళ్ళైతే ఇక్కడ థియేటర్ లోపలికి వెళ్ళి దాన్ని అయితే రీక్రియేట్ అయితే చేస్తున్నారనమాట. నేను కలేజా సినిమాకి విజయవాడలో ఒకడైతే పాము పిల్లని అయితే వేసుకొచ్చాడు అనమాట. అసలు ఇలాంటి పనులన్నీ వీళ్ళైతే చేస్తున్నారనమాట. అసలు అది లేకితనం అంతగా పెరిగిపోయింది. ఇంకా నాకేం డౌట్ వచ్చిందంటే, నేను కలేజా సినిమా రీ రిలీజ్ అయితే అయ్యింది కదా, దాంట్లో మోషన్స్ వచ్చే సీన్ అయితే ఒకటైతే ఉంటది. మన మహేష్ బాబు గారు చూసుకోకుండా మోషన్ టాబ్లెట్ కలుపున్నది అయితే తాగేస్తారు కదా. అలా ఏమన్నా థియేటర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే థియేటర్లో డ్రింకులు అమ్మే వాళ్ళతో కలిసిపోయి ఆ డ్రింకుల్లో ఏమైనా మోషన్ టాబ్లెట్స్ కలుపుతారా అనే డౌట్ కూడా నాకైతే వచ్చిందనమాట. రాబోయే రోజుల్లో వీళ్ళైతే ఖచ్చితంగా చేసి తీరతారు కూడా. ఈ విధంగా సెలబ్రేషన్స్ కూడా ఎంత ఆర్టిఫిషియల్ గా అయిపోతాయని నేనైతే ఎప్పుడు అనుకోలేదనమాట. ఈ కల్చరే సేమ్, ఈ రీ రిలీజ్ కల్చరే మామూలు సినిమాలకు కూడా పాకితే నిజంగా సినిమాలు చూడటం అయితే ఎవరికి కుదరదో. కెమెరామ్యాన్ ఒకడు ఉంటాడు, పక్కన డ్యాన్స్లు వేసుకుంటే ఇంకోళ్ళు అయితే ఉంటారు. ఈ విధంగా రీల్స్ చేసుకునే స్థావరం లాగా థియేటర్ అయితే మారిపోద్ది. మరి నెక్స్ట్ ఏ సినిమా రీ రిలీజ్ కి రెడీగా ఉందో ఏముందో నాకైతే తెలియదు. కానీ రక్త చరిత్ర అలాగే బాంబ్ బ్లాస్ట్ ఉన్న సినిమాలు అయితే రీ రిలీజ్ అయితే చేయకండి. వీళ్ళు ఆ బాంబులు కూడా పెట్టుకొచ్చి థియేటర్ ని పేల్చే పనులు కూడా చేసే పనులు అయితే వీళ్ళైతే ఉంటారు. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.